జేడి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఆప్ సబ్కీ ఆవాజ్ జేడి ఫౌండేషన్ సౌలభ్యంతో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని వివిధ కాలేజీలు ఎన్జీఓలు కలిసి చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. విజ్ఞాన్లో 300 మందికి పైగా విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా హర్షణీయమని జేడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ప్రైమ్ 9 ఛానల్ను ప్రత్యేకంగా అభినందించారు. మెగా బ్లడ్ క్యాంప్ ఒకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేకమైన కాలేజెస్, లెండి కాలేజ్, తర్వాత విఐఈటి, ప్రాముఖ్యంగా మనకు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్స్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు పెద్ద సంఖ్యలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రాబోయే కాలం మనకు వేసవి కాలంలో చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతుంటారు. తర్వాత ఇన్స్టిట్యూట్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు బ్లడ్ సరఫరా అన్నది చాలా బ్లడ్ బ్యాంకులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ మెగా క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది విద్యార్థులు, ముఖ్యంగా విజ్ఞాన్లోనే సుమారుగా ఒక 300 మంది విద్యార్థుల దాకా ముందుకు రావడం జరిగింది. సో వీరందరి సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, సమాజం పట్ల వాళ్ళకున్న మమకారం, సమాజానికి మనం ఏదో ఇంత తీసుకుంటున్నాం, సమాజం నుంచి మనం సమాజానికి ఏమన్నా ఇవ్వాలి, పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ అంట. ఆ ఉద్దేశాలతో వారు ఈరోజు చేసిన కృషి, ముఖ్యంగా నేను వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో శ్రీ మధుసూదన్ రావు గారు, ప్రిన్సిపల్ అరుంధతి మేడం గారు, తర్వాత వారి స్టాఫ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా లెండి కాలేజీలో మన శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ప్రిన్సిపల్ రామరెడ్డి గారు, తర్వాత సెక్రటరీ గారు, వారందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత విఐఈటీలో కూడా అక్కడ డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు, తర్వాత ప్రిన్సిపల్ పట్నాయక్ గారు, వీరందరూ ముందుకు వచ్చి ఈ విధంగా విద్యార్థులలో సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన పెంచి, సమాజం పట్ల వాళ్ళకున్న కొత్త విషయాలను వాళ్ళకి చెప్పి సమాజం కోసం ఏమైనా చేయాలన్న భావనలు వాళ్ళలో పెంపొందింపజేసినందుకు వీరందరికీ కూడా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ సమాజంలో అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వారందరినీ కూడా గుర్తించి ఈరోజు కొంతమంది, ముఖ్యంగా మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న ఎన్జిఓస్ అందరికీ కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. అనేక మంది ముఖ్యంగా బ్లడ్ డొనేషన్, తర్వాత బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడంలో చాలామంది మన ఈ ఉత్తరాంధ్రలో చాలా సక్రియంగా ఉన్నారు. వారందరినీ కూడా ఈరోజు సత్కరించుకొని వాళ్ళ యొక్క సేవను గుర్తించి వారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆప్ సబ్కీ ఆవాజ్ సంఘటన కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా శ్రీ కిరణ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తున్న ఈ సంస్థ కూడా, వారు కూడా గొప్ప పనులు చేస్తున్నారు. అందువల్ల సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మనం అందరం కూడా ఈ విధంగా ఎన్జిఓస్ ద్వారా చేయాలి.